దృష్టిని మీ ఏకాగ్రత నుంచి మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. హల్లెలూయా. చదవబడిన వాక్యములకు దేవుడు తన యొక్క దీవెనలను పరిశుద్ధాత్మ యొక్క అనువాదం ఈ మధ్యాహ్నం మనకు దయచేయును గాక. ఆమేన్ చెప్పగలరా? చిన్న ప్రార్థన మన హృదయంలో కలిగి ఉన్నాం. ప్రభువా, ఈ మధ్యాహ్నం మరొకసారి ప్రశస్తమైన సమయంలో మేము వచ్చి ఉన్నాం. ప్రభువా, మా హృదయాలను, మా శరీర ఆత్మ ప్రాణములను నాయన నీ పరిశుద్ధాత్మములు స్వాధీనపరచుకొనును గాక. ఇక్కడ నుండి వాక్యము బయలువెళ్ళుచుండగా ప్రభువా, మీరు మా హృదయాలతో మాట్లాడండి. మేము ఎక్కడ సరవ్వాలో, ఎక్కడ ప్రభువా ఇంకా మేము దీవించబడాలో, ఎక్కడ ప్రభువా నీ ప్రేమను పొందుకోవాలో ప్రభువా, ఈ మధ్యాహ్నం మరొకసారి మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, మా సొంత శక్తిని బట్టి, మా బలమును బట్టి, మా నీతిని బట్టి, మా జ్ఞానమును బట్టి ఇక్కడ మేము రాలేదు. కానీ కేవలం మీ కృప మమ్మల్ని ఇక్కడికి నడిపించింది నాయన. కేవలం మీరు మాత్రమే మమ్మల్ని ఇక్కడికి తోడుకొని వచ్చారు నాయన. ప్రభువా, మేము వచ్చాం, కానీ మేము ఇదే వచ్చిన విధంగా మేము వెళ్ళక నూతనముగా నీ యొక్క ఆత్మను మరింత బలంగా పొందుకొని మేము ఈ స్థలంను విడిచి వెళ్ళదుము గాక. అటు కృపను మాకు దయచేయమని నాయన, ఇక్కడ నిలబడుచున్న నన్ను మీరు మరుగుపరచండి. పాపిని, దౌర్భాగ్యుడును, ఏ ఎన్నిక లేని వాడిని ప్రభువా, నీ బిడ్డల ముందు నిలబడటం కూడా అర్హత లేని వాడిని అయినను నీ కృప ఈ మధ్యాహ్నం ఈ కాడిని నా భారం మీరు పోసింది ప్రభువా. దేవానికి స్తుతులు. అలాగే నిలుచున్న నీ యొక్క బిడ్డల యొక్క చెవులను మీరు సున్నతిపరచండి. ఆత్మీయ హృదయమును, ఆత్మీయ నేత్రములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎక్కడ ఏ సెకనులో కూడా, ఏ కనురెప్పపాటులో కూడా ఈ వాక్యమునకు ఆవలిగా మేము లేక, వాక్యము వెలుగుచున్న మాట యందు మా దృష్టిని, మా శ్రద్ధను, మా యొక్క ఏకాగ్రతను కలిగి ఉండకు సహాయం చేయండి. అది చేయగలిగినది నీ వాక్యము మాత్రమే, అది చేయగలిగినది మీరు మాత్రమే ప్రభువా. ఎందుకంటే వినుబుద్ధి పుట్టించేది నీవే, గ్రహింపగలిగే శక్తినిచ్చేది కూడా నీవే ప్రభువా. సహాయం చేసి ఈ ప్రాంతమంతటిని పరిశుద్ధాత్మతో నింపండి. ఆటంకం కలిగిస్తున్న ప్రతి దెయ్యపు శక్తిని, రాజకీయ శక్తిని, మత శక్తిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి నాయన. ఎవరైతే నూతనంగా గుమ్మాల్లో అడుగు పెట్టారో వారి హృదయాన్ని తెరవండి. రక్షణ లేని వారికి రక్షణను, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం కావలసిన వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని దయచేయండి నాయన. నీకు స్తుతులు చెల్లిస్తూ మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఈ ఆరాధన నుంచి పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు అనే అతి పరిశుద్ధమైన నామమును స్తుతిస్తూ ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అదే మన ప్రభువును, మన రక్షకుడును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఘనమైన స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్ చెప్పగలరా? దేవునికి స్తోత్రాలు చెల్లించడం ఇష్టమేనా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నూతనంగా మరి ఆమె చెంట నేను గాడ్ బ్లెస్ యు. ప్రభువు దీవించునుగాక. అయ్యా మరలా చూడటం చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే నూతనంగా వచ్చిన ప్రశస్త సహోదరుడు, మన పాత సహోదరుడే, చాలా కాలం తర్వాత మళ్ళీ సహోదరుడు కనపడ్డాడు. గాడ్ బ్లెస్ యు సార్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ
పేరు పేరున ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఆత్మీయ తల్లికి ప్రత్యేకంగా వందనాలు. మరి ఇప్పటి వరకు కనపడలేదు, దేవుడి స్తోత్రం, కళ్ళు తీసేసరికి ఆలయంలో ఉన్నారు. దేవుడి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏదేమైనప్పటికీ మరి బుధవారం ఎంతమంది ప్రార్థనకు వచ్చారు? మీ హస్తాలను దేవుడికి చూపించగలరా? వచ్చిన ప్రతి ఒక్కరు మీ హస్తాలను దేవుడికి చూపించారు. 1 2 3 4 5 6 కనపడుతున్నాయి. కొంతమంది లేపడానికి ఇష్టపడలేదు కూడా. ఈ దేవుడి సన్నిధి దేవుడికి చూపించండి అమ్మా, నాకు కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బుధవారం 10 మంది దేవుడి సన్నిధిలో ఖాళీలు నిలబడడానికి దేవుడు మాకు అప్రకటించాడు. ఆమేన్ చెప్పగలరా? హల్లెలూయా. శనివారం ఎంతమంది ప్రార్థనకు వచ్చారు? ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. శనివారం కొంచెం ఒక 20 మంది 22 మంది దాకా అయినట్టున్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏదేమైనప్పటికీ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్ చెప్పగలరా? ఎందుకంటే ప్రియులారా, సాతాను మనల్ని ఏదో ఒక తప్పిదములోకి నెట్టబడితే మనం పడిపోయాం అనుకుంటాం. అది మన యొక్క విచక్షణ జ్ఞానంతో కూడింది. ఆమె చెప్పగలరా? కానీ సాతాను యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె బైబిల్ ఏం చెప్తుందంటే, కేవలము దేవుని యొక్క ఆరాధనను చెడగొట్టడం వాడి పని. ఆమె చెప్పగలరా? ఆదిలో జరిగింది ఏంటి? ఆదిలో జరిగింది ఏంటి? ఆమె చెప్పగలరా? హల్లెలూయా. మీరందరూ ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మి వచ్చిన వాడు దేవుని స్తుతించండి చెప్పండి. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది, దేవుడు మా హృదయాలను చూస్తున్నాడని నమ్మేవారు దేవుని స్తుతించండి చెప్పండి. మనందరం దేవుని కోసం వచ్చామా? కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తే అది నమ్ముతామా? అదే విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాక్యం ఏం చెప్పిందో వాక్యానికి మనం లోబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ చివరి దినాలలో సాతాను అవసరమైతే ఏర్పరచబడిన వారిని సైతము, జాగ్రత్త, నువ్వు పిలబడ్డావు, నువ్వు ఎన్నికలో ఉన్నావు. ఆమేన్ చెప్పగలరా? లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ధరించుకో. ఆ ప్రత్యక్షత ఎవరిచ్చారు? ఆమేన్ చెప్పగలరా? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందటమే ఒక బయలుపాటండి. ఎన్నికలోకి వచ్చావు నువ్వు, అయినను నువ్వు మోసపరచబడగలవు. ఈ తరానికి పంపబడిన ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని నరకానికి వెళ్తావు అన్నాడు. తెలుసా ఆ మాట? చదివారా? వర్తమానం చదివినాడు కదా, అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనం జీవించవలసిన దినాలి. ఒక్కొక్క సెకను కూడా అపాయకరమైన గడియ. ఏ సెకన్లోనైనా మనం మోసపరచబడటం ఈజీ. ఎందుకంటే ఈ భూమి అంతా అక్రమము చేత విస్తరించబడి ఉంది. ఆమేన్ చెప్పగలరా? కాబట్టి ఈ దినాలలో మరలా దేవుడు తన యొక్క పరిశుద్ధ పట్టణమైన నిన్ను కట్టుచున్నాడు. మనం ఎవరమే? నూతనమైన యెరూషలేము అనే ఆ మహాపట్టణమేనా? ఆమేన్ చెప్పగలరా? ఈ పట్టణమును కట్టుచున్నది ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మకు నువ్వు లోబడకుండా, పరిశుద్ధాత్మ అనే ఓట దగ్గర నువ్వు జీవించకుండా, నెలకొకసారి ప్రార్థనకు వస్తూ, బుధవారం శనివారం ప్రార్థనలు ఎక్కడుతూ, ఆదివారం నీ ఇష్టమైతే వస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మను పొందుకున్నాను నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రైజ్ లార్డేనా? దేవుని స్తోత్రం చెప్పగలరా? ఆయన ప్రేమించి వారిని గద్దిస్తాడండి. ఆయన గద్దిస్తున్నాడంటే ఆయన మనతో ఉన్నాడనే అర్థం. ఆమె చెప్పగలరా? ఒక రోజున మన పని ఏమైపోద్దో, మన స్నేహితులు ఏమవుతారో జాగ్రత్త. ఆమె చెప్పగలరా? నా ప్రియ సహోదరుడు తిమోతి, గాడ్ బ్లెస్ యు. నేను చూడటం చేస్తున్నది, నువ్వు కూడా ఎక్కడో వెళ్ళిపోతావు అనుకున్నాను నేను. హల్లెలూయా. ప్రియులారా, ఈ దేవుడు నీ కొరకు, నీ కోసం, ఇది దేవుడు నీ కోసం ఇంత శ్రమనిచ్చి సేవకుడు కన్నీటి ద్వారా నిన్ను కంటే ఎవడో పిలిస్తే వెళ్ళిపోవడం బుద్ధిహీనత కాదా? హల్లెలూయా. ఇక్కడ నీ పిల్లలు పోషించబడుతున్నారు సండే స్కూల్లో. నీ తల్లి ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తుంది. నువ్వెక్కడెక్కడ తిరుగుతావు? ఎందుకు? ఏ బిషప్ కావాలి నీకు? ఏ పెద్ద పాస్టర్
పరిశుద్ధాత్మ కంటే పెద్ద పాస్టర్ ఎవడన్నా ఉన్నాడా? హల్లెలూయా. దేవుని ఆత్మకు లోపడండి. కాబట్టి ప్రియులారా, నువ్వు నీ పట్ల నాకు వీడి ద్వేషం లేదు, నా సహోదరుడు, నువ్వు నా రక్త సంబంధి, ఆమె చెప్పగలరా? కానీ నీ తల్లి కన్నీటిని నేను చూస్తున్నా. ఎన్నడూ ఈ యొక్క సన్నిధికి దూరం అవుతుంది. ఓకే, దూరం శనివారం ఎక్కడ కిరాయిలో ఉన్నది వేరే విషయం. ఆదివారం ఏమైపోతుంది నీకు? జాగ్రత్త. మనం జాగ్రత్తగా అడుగులు వేసే సమయం, ఆమె చెప్పగలరా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ నెహెమ్యా ఎవరు? రాత్రి ఎంతమంది దీవించబడ్డారమ్మా? దీవించబడ్డవాడు దేవుడు చెప్పండి. బుధవారం శనివారం చాలా లోతైన విషయాలు దేవుడు మనతో మాట్లాడతారు. మిస్ అవ్వద్దు మీరు ఎట్టి పరిస్థితి. ఎందుకంటే ఆదివారం అనేక విషయాలు మాట్లాడలేము, కొన్ని విషయాలు మాట్లాడడం కుదరదు. హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే మనం ఒకసారి అదే అధ్యాయం మొదటి అధ్యాయానికి వచ్చాము. మొదటి వచనం చదువుతున్నారు సిస్టర్. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షుషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరు వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు. జాగ్రత్త బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. యెరూషలేముని రెండవసారి ముట్టడించి కూల్చేశారు. ఆమె చెప్పగలరా? యెరూషలేము అంటే ఏంటి? దేవుని ఆలయం కదా. సొలొమోను కట్టిన దేవుని ఆలయమేనా? అమ్మ, అందరు మీరు ఇక్కడే ఉన్నారా? మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వింటే వాక్యము మన యొద్దకు వస్తుంది. మీరు శ్రద్ధగా వినకుండా మీ ఆలోచనను మీ తలంపులను ఎక్కడికో తీసుకెళ్తే వెలువడే వాక్యం కూడా నీ వల్ల ఆగిపోద్ది. ఆమె చెప్పగలరా? ఏకాగ్రతతో దేవుని వాక్యం తప్ప మనం ఏ విషయం మాట్లాడుకోము ఇక్కడ. ఆమె చెప్పగలరా? చదువుతున్నప్పుడు ఆ లేఖనాన్ని చూడండి, చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము అంటే దేవుని యొక్క ఆలయం. అది మొదటిగా ఎక్కడ కట్టబడిందంటే ఇజ్రాయేల్ దేశంలో సొలొమోను చేత దేవాలయము కట్టబడింది. అది దేవుని యొక్క ఆరాధించబడే స్థలం. ఆమె చెప్పగలరా? కాబట్టి ఆరాధించబడే స్థలాన్ని మరి 3 సార్లు ఇప్పటికీ అది కూల్చివేయబడింది, దేవుని మందిరం. ఆమె చెప్పగలరా? అదేవిధంగా మనం ఈనాడు సొలొమోను కాలంలో లేవు. ఆమె చెప్పగలరా? జాగ్రత్త. అక్షరము వెనుకమాల ఉన్నటువంటి ఆత్మ ఏం మాట్లాడుతుందో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మే ఈ దినమునకు ఆ యొక్క వర్తమానమై ఉన్నది. ఆమేన్. కాబట్టి ఇప్పుడున్నటువంటి యెరూషలేము అయినటువంటి మనం, ఆమె చెప్పగలరా? ఆ యెరూషలేము ఎలాగా కూల్చబడిందో, ఆ యెరూషలేము శత్రువుల యొక్క చేతిలోకి వెళ్ళి దేవుడు ఆ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానానులోకి తీసుకెళ్ళి, ఆమె చెప్పగలరా? దాస్యపు గృహంలో నుంచి వారికి స్వతంత్రాన్ని ఇచ్చే దేశంలోకి ఆయన ఇజ్రాయేలుకు పంపించాడు వాళ్ళని. అయితే ప్రజలు ఆ దాస్యపు గృహంలో నుంచి వచ్చి ఇశ్రాయేలులో చక్కగా అమర్చబడి అన్నీ చేకూర్చబడి అంత పండుచున్నటువంటి పంట, భూమి మీద ఉన్నటువంటి ఏ భూభాగంలో కూడా అక్కడ పండుచున్నటువంటి ఆరోగ్యకరమైన పంటలు కానీ, ఆరోగ్యకరమైన వాతావరణం కానీ, అక్కడ ఉన్నటువంటి శాంతి సమాధానాలు కానీ భూమి మీద ఏ ప్రాంతంలో లేవు. ఆమె చెప్పారా? అటువంటి ప్రాంతం అది. హల్లెలూయా. కాబట్టి ఆ యెరూషలేము అనే పట్టణం ఏ రీతిగా ఆ శత్రువుల చేతికి అప్పగించబడిందో, ఈ కట్టబడుచున్న పరిశుద్ధాత్మతో కట్టబడుచున్న నీవు ఆ విధంగానే శత్రువులకు అప్పగించబడుతున్నావు. ఆమె చెప్పగలరా? ఏ విధంగా శత్రువులు ఆ గోడలను, ఆ కుంభములను పడగొట్టారో, మన హృదయం అనే గోడను, మన హృదయంలో ఉండే ఆ దేవుని యొక్క ఆలయాన్ని కూడా సాతాను వాడి యొక్క రాజ్యంతో విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఆమె చెప్పగలరా?
అది ఎలా జరుగుతున్నది? శారీరకంగా జరుగుతున్నది, ఆత్మీయంగానూ జరుగుతున్నది. అర్థమవుతున్నదా? కాబట్టి శారీరకంగా జరుగుతున్నది ఆత్మీయంగా జరుగుతున్న దానికి సాదృశ్యం, దగ్గరగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకనే యెరూషలేము మీ యొక్క గడియారం అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా యెరూషలేమును పడగొట్టినప్పుడు ఆ యెరూషలేములోనే, పడగొట్టిన ప్రాంతంలోనే ఆలయం పాడైపోయి ఉండగా అక్కడే ఆ కాలిపోయిన, ఆ కూలిపోయిన ఆ గుమ్మముల దగ్గర, గోడల దగ్గర కొంతమంది నమ్మకంగా శేషము అక్కడ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. దేవుని చెప్పగలరా? ఓ హల్లెలూయా! ఇది మీకు అర్థమైంది. ఈ మధ్యాహ్నం మీ హృదయం బద్దలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ మందిరం ఎన్నో నక్కలు వచ్చినాయి ఇక్కడికి. ఆమేన్ చెప్పగలరా? కానీ దేవుని ఉద్దేశాన్ని ఏ మానవుడు కూడా దారి తప్పించలేడు. ఆమేన్ చెప్పగలరా? దేవుని ఉద్దేశమును ఏ మానవుడు కూడా దేవుని హృదయాన్ని మార్చలేడు. ఆయన ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత అది ఏ దీవెనైనా ఆశీర్వాదమైనా అది నిరంతరము నిలిచి ఉంటుంది. ఆమేన్ చెప్పగలరా? ఇక్కడ ఆత్మతో నింపబడిన ఒక దైవజనుడిని ఈ గ్రామానికి పంపించాడు 1982వ సంవత్సరంలో. ఆమేన్ చెప్పగలరా? ఈ గ్రామంలో మోషేని, ఆ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి కానానికి తీసుకురావడానికి మోషేని దేవుడు ఎలా ఎన్నుకున్నాడో, హల్లెలూయా, మోషే కోపిష్టైనప్పటికీ, నరహత్య చేసినప్పటికీ దేవుడు మోషేని విడవలేదు. ఎందుకంటే దేవుడు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత నీలాగా నాలాగా వెనక్కి తీసుకునే వ్యక్తి కాదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధముగా వచ్చిన సేవకుని ద్వారా కట్టబడిన మనమే ఆ పరిశుద్ధ పట్టణం. ఆమేన్ చెప్పగలరా? ఈ పరిశుద్ధ పట్టణమును కూల్చుటకు అనేకమైనటువంటి యుద్ధములు జరిగినాయి. ఆమేన్ చెప్పగలరా? కొంతమంది చెరపట్టబడి వెళ్ళిపోయారు, కానీ కొంత శేషం. ఎంత ఇబ్బంది కలిగినా అదే నెహెమ్యా అన్నాడు. చూద్దామా? వాక్యం అర్థమవుతుంది ఇప్పుడు మీకు? వాక్యం దారిలోకి వచ్చారా? దేవుని స్తోత్రం కలుగును గాక. రండి 3వ వచనం చదవండి అమ్మ. మొదటి 3వ వచనం. చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుతున్నారు. హల్లెలూయా! ఇక్కడ ఉన్న చిన్న సమాజం అలాగే నిందను పొందుతున్నదా? శ్రమను అనుభవిస్తూ ప్రార్థిస్తున్నదా? కన్నీటితో, వేదనతో లేరా మీరందరూ? ఆమేన్ చెప్పలేకపోతారు. హల్లెలూయా! మీరు ప్రార్థించలేదా ఈ పరిచర్య నిమిత్తము? ఆత్మీయ తల్లికి మరి మంచి ఆరోగ్యం ఇవ్వని, పరిచర్యని ముందుకు తీసుకెళ్ళమని, మాకు ఆ సేవకుడు లేడని మీరందరూ ప్రార్థించలేదా? అదే నెహెమ్యా చేస్తున్న పని ఏంటి? పాడైపోయిన యెరూషలేముని కట్టడానికి వెళుతున్నాడు. ఆమేన్ చెప్పగలరా? ఎందుకు వెళుతున్నాడంటే అక్కడ ఏ పరిస్థితిలోనైనా దేవుడు మాకిచ్చిన దేశం ఇది అని కొంత ప్రజలు కూలిపోయి, కాలిపోయి, పడిపోయి ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థిస్తున్నారు. ఆ మొరను దేవుడు విని నెహెమ్యాను లేపాడు. దేవుని చెప్పగలరా? హల్లెలూయా! నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు వాగ్దానం. ఈ విశ్వాసం కలిగి ఉన్నావా? కాబట్టి ప్రియులారా, మనందరం ఉన్న శేషం వెళ్ళిపోయిన దాని గురించి వదిలేసి దేవుని చెప్పగలరా? ఉన్న శేషం ఐక్యంతో ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, యథార్థ హృదయంతో. ఆమేన్ చెప్పగలరా? ప్రేమ 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 గురించి చాలా మాట్లాడుకుంటున్నాం మనం. హల్లెలూయా! కానీ ఈ ప్రేమ ఎప్పటి నుంచి ఉంది? అనాది నుంచి. మనం ఆది వరకే చూస్తున్నాం. అనాది కాలంలో ఉన్న దేవుని గుర్తించగలుగుతున్నావా? హల్లెలూయా! ఆయనే మొదటగా మనల్ని ప్రేమించెను కదా. ఆమేన్ చెప్పగలరా? ఒకసారి క్రీస్తు ప్రేమను చూద్దామా? ఆమేన్ చెప్పగలరా? హల్లెలూయా! మొదటిగా దేవుడు ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో
ఆయన మాత్రమే అమరుడిగా ఉన్నాడు, ఎవరు లేని స్థలంలో. ఆమె చెప్పగలరా? అలా ఉన్న దేవుడు ఆయన ఆరాధించుకున్నటకు కెరూబులను సెరూబులను సృష్టించాడు. హల్లెలూయా. కెరూబులు దేవుని ఆరాధించే పని, సెరూబులు వర్తమానమును యుద్ధమును చేసేవాళ్ళు. హల్లెలూయా. తెలుసుకోండి, ఇది ఆయన యొక్క పరిపాలనా కేంద్రం. ఆ పరిపాలనా కేంద్రంలో మొదటిగా ఆదిలోకి రాలేదు, ఇంకా అనాది కాలంలో ఉన్న. ఆమె చెప్పగలరా? అనాది కాలంలో దేవుడు అగ్ని పర్వతం మీద ఆయనకు మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే జీవించుచు అగ్నిగా ఉన్న దేవుడు ఈ కెరూబులను సెరూబులను సృష్టించినప్పుడు ఈ కెరూబులలో ఒక కెరూబుని ప్రత్యేకంగా ఆయన ఆరాధించుకున్నటకు ఆయనను ఏర్పరచుకున్నాడు. ఆమె చెప్పగలరా? ఆ ఆరాధించబడేవాడే లూసిఫర్, ఆరాధన చేయవాడే లూసిఫర్. ఆమె ఇంతమందికి తెలుసు కదా? ఇంతమందికి అర్థమైందా? మీకు అర్థమైన తెలుసు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఆరాధన చేసే ఈ లూసిఫర్ ఎప్పుడైతే తన హృదయములో ఎప్పుడైతే దేవుని కంటే, వాక్యము కంటే, హల్లెలూయా, లేదా నీ పక్క సహోదరుడి కంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కొద్దిగా హెచ్చించబడాలి. ఆమె చెప్పగలరా? అదే పాపం అన్నాడు దేవుడు. హెచ్చుకలు 28:13 వచ్చింది. ఒకసారి అర్థమవుతున్నదా వాక్యము? దేవుని సొంతం చెప్పగలరా బిడ్డారా? ఓ ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నాడు వీడు? దేవుని తోటయగు. హల్లెలూయా. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన మన పిల్లల గ్రోవులు వాయించు వారు నీకు సిద్ధమైంది. హల్లెలూయా. ఏంటంటమ్మా? దేవుడు నియమింపబడిన దినాన ఇతను పిల్లల గ్రోవులు వాయించే వాళ్ళతో ఉన్నాడు, ఒక సమూహం కలిగి. హల్లెలూయా. ఇప్పుడు వరకు మనం పాటలు పాడాం కదా? ఆమె చెప్పగలరా? ఈ పాటలు పాడే పని లూసిఫర్ది. జరుగుతుంది చెప్పగలరా? అసలు దేవుడు అతనికి అప్పచెప్పిన దాన్ని అతను తీసేయటం వల్ల ఆయన నిన్నెన్నుకున్నాడండి. ఆమె చెప్పగలరా? అందుకే మనం ఎక్కడికి వచ్చినప్పుడు నోరు తెరిచి ప్రార్థిస్తున్నాం, నోరు తెరిచి పాట పాడుతున్నాం, నోరు తెరిచి దేవుని స్తుతిస్తున్నాం. ఆమె చెప్పగలరా? అందుకు అసలు దేవుని ఉద్దేశం మన భూమి మీద రావడానికి. ఆమె చెప్పగలరా? అయితే మొట్టమొదటిగా మళ్ళీ ఆయన ఆలోచనలు ఏమైనా మళ్ళీ అక్కడికి వెళ్తాం మనం. ఆమె అయితే ఈ భూమి మీద ఇదంతా మనకి ఒక ట్రైనింగ్ పీరియడ్. చనిపోయిన తర్వాత ఇంకంతా అయిపోయింది అనుకోమాకండి. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు మరణం లేదు. నిత్యము దేవుని ఎదుట దేవుని సింహాసనంలో జీవించే ప్రజలమై ఉన్నాం మనం. ఆమె చెప్పగలరా? అభిషేకంలో కెరూబుపై ఎవరు? అభిషేకము నొందిన కెరూబోయ్ ఒక ఆశ్రయముగా ఉన్నాడు. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద జాగ్రత్త. ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం వచ్చిందా? అగ్ని పర్వతం మీద ఉన్నాడండి ఆయన. ఆమె చెప్పగలరా? అనాది కాలంలో ఉన్న దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుంటే ఆది కాలంలో దేవుడు ఏమైనాడో తెలుసుకుంది. ఆది కాలంలో దేవుడు ఏమైనాడో తెలిస్తే అంత్యకాలంలో ఉన్న దేవుడు ఏమైనాడో ఎరుగుతాం. ఆమె చెప్పగలరా? ఇదంతా తెలిస్తేనే నీకు బైబిల్ అర్థమవుతుంది మొట్టమొదటిగా. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. కాబట్టి మొదటిగా దేవుడు అగ్ని పర్వతం మీద ఉన్నాడు. ఆ అగ్ని పర్వతం మీద కాలుచున్న రాళ్ల మధ్య వీడు సంచరిస్తున్నాడు. నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. హల్లెలూయా. దేవుని చెప్పగలరా? మనం ఎలా సృష్టించబడ్డామో తెలుసా? అసలు యథార్థవంతులుగా సృష్టించబడ్డామండి మనం. దేవుని స్తుతి చెప్పగలరా? నిజం. హల్లెలూయా. మనం ఏ పాపము లేని వారిగా సృష్టించబడ్డాం. ఎప్పుడైతే మన మొదటి ఆదామైనటువంటి యెహోవాయే దేవుడు ఎప్పుడైతే అవ్వ ద్వారా ఏదేనులో పాపం ప్రవేశించిందో అప్పుడు మనకు కూడా మరణం ప్రవేశించింది. ఆమె చెప్పగలరా? ఆ మొదటి ఆదాము
ఏలాగ మనల్ని రక్షించలేకపోయాడో కడపటి ఆదామైన యేసుగా వచ్చి ఆయన మనల్ని విమోచించాడు. హల్లెలూయా. కాబట్టి వీడు మొదటిగా దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఆ లూసిఫర్ని ఎన్నుకున్నాడు. అయితే వాడు అక్కడ నుంచి పాపము ప్రవేశించడం ద్వారా పరలోకములో యుద్ధం జరిగింది. ఆమె చెప్పగలరా? ప్రకటన 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలెను ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేరు కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఆమె చెప్పగలరా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఆమేన్. ఎప్పుడైతే లూసిఫర్ తన యొక్క పాపము, దేవుడు వాడిలో పాపమును చూశాడో వెంటనే అక్కడి నుంచి కిందకి వచ్చినాడు. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? తీయాలి. మరి మీరందరూ వాక్యం విన్నారు. నిజంగా ప్రశస్తమైన సహోదరులను బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. ఆమె చెప్పగలరా? నిజంగా కొంతమంది ముత్యాలండి, ఇక్కడ డైమండ్స్ ఉన్నారు. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం. ఒక్క నిమిషం అందరిని తీరిండి అన్న. ఆదికాండం 1వ అధ్యాయం. ఇప్పుడు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. వీడే లూసిఫర్. ఆమె చెప్పగలరా? ఇప్పుడు ఎక్కడున్నాడు వీడు? జలములు పైకి వచ్చాడు. చీకటిగా ఉన్నాడు వాడు. ఆమె చెప్పగలరా? కెరూబుగా దేవుని సన్నిధిలో ప్రకాశించబడి దేవుని ఆరాధించే వ్యక్తి ఎప్పుడైతే అతని హృదయములో ఎక్కడ జరిగిందండి పాపం? పరలోకపు స్థలాలలో, ఏదేనులో. ఆమె చెప్పగలరా? దేవుని సముఖము ముందు పాపం జరిగింది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ. అక్కడ జరిగింది అదేనా? దేవుడు నిన్ను నన్ను ఆరాధించాలంటే వాడేం చేశాడు? దేవుని యొక్క సింహాసనానికి పైగా హెచ్చించుకున్నాడు. అదేనా జరిగింది? వాక్యం క్లియర్గా అర్థమవుతుందమ్మా. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండకూడదు. అందుకే యేసయ్య వచ్చి ఏం చెప్పాడు? చిన్నపిల్లడు నిలబెట్టి, ఇటువంటి వారిదే ఆ మనస్సును మనం కలిగి ఉన్నామా? జాగ్రత్త. ఏయో పెద్ద విషయాలు మనకు కావాలి. మన హృదయాన్ని ఛేదించే విషయాలు మనకు అక్కర్లేదు. ఆమె చెప్పగలరా? ఎక్కడే మనం త్రాసులు తోగాలి. ఈ చిన్న బిడ్డ వారిలో ఎవడైతే దీనుడుగా తను తాను తగ్గించుకుంటాడో, హల్లెలూయా, అక్కడి నుంచే వచ్చింది ఈ వాక్యం. ఆమె చెప్పగలరా? అసలు వర్తమానం మొదటి నుంచి ఉంది, ఆది నుంచి ఉంది. ఇవాళ వర్తమానాలు లేవు. ఆమె చెప్పగలరా? ఇవాళ వర్తమానాలు కొత్తగా వచ్చి వర్తమాన సంఘాలు కాదు, మొదటి నుండి వర్తమానం ఉన్నది. ఆమె చెప్పగలరా? లేఖనము కూడా ఉన్నది. ఆమె ఇప్పుడు ఈ చీకటిగా వాడు ఈ భూమి పైన ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా ఆయన వైభవాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆమె చెప్పగలరా? కాబట్టి ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. వచ్చి చూసినప్పుడు చీకటి అగాధ జలముల పైన కమ్ముచూ ఉన్నది. సంగమా జాగ్రత్త. చీకటి రాకముందే హల్లెలూయా పరిశుద్ధాత్మని వెలుగుతో వెలిగించబడు. నువ్వు ఎవరైనా కావచ్చు. దేవుని దృష్టిలో మనం 0 అయినప్పుడే, మనం 0 అయినప్పుడే ఆయన మనల్ని ఎన్నుకోగలడు. ఆయన మనతో పని చేయించుకోగలడు. నాకు అన్ని తెలుసుకున్నవాడు ఏం పని చెప్తావు? చెప్పగలవా? హల్లెలూయా. బలులను నైవేద్యము నేను కోరను, విరిగి నలిగిన హృదయమును నేను దృష్టించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా చూడండి, ఇప్పుడు దేవుని ఆత్మ
ఎక్కడైతే జలం పైన చీకటి ఉందో ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుంది. ఆమె చెప్పగలరా? ఎక్కడైతే పాపి ఉన్నాడో అక్కడికి ప్రభు వస్తాడు. ఆమె ఎక్కడైతే చీకటి ఉందో అక్కడికి వెలుగు వస్తుంది. హల్లెలూయా. ఎక్కడైతే ఆయన అవసరత ఉన్నదో ఆయన అక్కడికి రాగలడు. ఆమె చెప్పగలరా? అయితే ఆ హృదయము నీవు నేను కలిగి ఉన్నా. ఆమె దేవుడు వెలుగు కమ్మని పలుకగా, ఆమె చీకటిని కమ్మని పలికాడా? అక్కడ వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఎప్పుడైతే వెలుగు ఆటోమేటిక్గా కలుగు అన్నాడో చీకటి ఏమైపోయింది? వెలుగుకు దారి చేసింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పగలరా? అందుకని మొదట అడుగులు వెయ్యి, మిగిలిన అడుగులన్నీ ఆయన నడిపిస్తాడు. ఆ మొదటి స్టెప్ ను వేయడం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇప్పుడు ప్రేమ గురించి వస్తున్నా, జాగ్రత్త. ఇప్పుడు దేవుడు సృష్టించిన ఆ లూసిఫర్ని దేవుడు అంతం చేయలేడా? ఒక్క మాటతో వాడు నాశనం చేయలేడా? ఒక్క మాట కూడా లూసిఫర్ అన్నాడు ఆయన. చీకటి కనపడుతుంది, ఆయన ఏమన్నా వెలుగు కలుగు అన్నాడు. చీకటి దారించి. అలాగే ఈ మధ్యాహ్నం ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? అందుకే యేసుగా ఆయన మళ్ళా వచ్చి ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నాడు. అది ఆయనకే సాధ్యం. హల్లెలూయా. ఆయన ఆరాధించడానికి ఆయన సృష్టించిన వాడే ఆయనను పొడవాలని చూసిన కాడ క్షమించి ఆయనే పక్కకు వచ్చాడు. హల్లెలూయా. ఎటువంటి దేవుని ప్రేమ అంటే ఇది! ప్రేమించడం అంటే ప్రేమ. ప్రేమ అని చెప్పుకుంటున్నాము. హల్లెలూయా. వాడు వచ్చాడు. అప్పుడు ఆయన ఆడి నుంచి, ఆ లూసిఫర్ ఒక చీకటి నుంచి ఆయన బిడ్డల్ని వేరు చేయడానికి ఆయన వెలుగయ్యాడు, వాక్యమయ్యాడు, పలికాడు, సమస్తాన్ని 6 దినాల్లో సృష్టించాడు. ఆమె చెప్పగలరా? సృష్టించి ఇక నా బిడ్డలకు ఏ అపాయం రాకూడదని వారికి ఒక ఏదేని వేసి దాని చుట్టూ కంచె వేశాడు. ఎప్పుడైతే ఆ ఏదేని తోటలో ఆ అన్నిటిని సృష్టించి ఆదాముని నిలబెట్టినప్పుడు మరలా వచ్చి ఆ మంచి చెళ్ళు వృక్షంగా నిలబడ్డాడు. అక్కడ దేవుడు చేస్తున్న ప్రతి పనికి, దేవుడు తలపెడుతున్న ప్రతి పరిశుద్ధాత్మ తలపెడుతున్న ప్రతి కార్యానికి ఆ చీకటి అనేవాడు అడ్డు వస్తానే ఉన్నాడు అనాది కాలం నుంచి. ఆమె చెప్పక అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కాబట్టి వాడు అడ్డు వస్తున్నాడని చెప్పి దేవుడు వాడిని తీసివేయాల. ఆయనంత ప్రేమ ఈ రోజుకి స్టిల్ ఇంకా వాడిని దేవుడు చంపలేదు. ఆమె చెప్పగలరా? ఆ కల్వరిలో వాడి తలను చిత్తం కొట్టాడు కానీ చంపల. అందుకే చావు దెబ్బ తగిలి వాడు గర్జించు సింహం వలె ఎవరిని విరుంగుదామా అని తిరుగుతున్నాడు. జాగ్రత్త. అందుకే ఏర్పరచబడిన వారి సహితమో మోసపరచగలరు. అదే వేషంలో వస్తాడు. అటువంటి ప్రేమ దేవుడు కలిగినాడు మొదటిలో. తర్వాత అక్కడి నుంచి మరలా వచ్చి అవ్వను ఆ సర్పం అనే జంతువులకు ఆ చీకటి వెళ్ళింది. సర్పము లూసిఫర్ అనుకుంటున్నారు మీరు? హల్లెలూయా. సర్పము భూజంతువులన్నింటి యుక్తి గలది. 3వ అధ్యాయం మొదట వచ్చింది. సర్పము లూసిఫర్ కాదు. ఆ చీకటి లూసిఫర్లో సర్పంలోకి వెళ్ళింది. ఆమె దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. కాబట్టి యుక్తిపరుడు చీకటికి కావాలి. యథార్థవంతుడు చీకటిలో నిలవలేడు. ఆమె చెప్పగలరా? కన్నింగ్ ఫెలోస్ కి చీకటి చాలా ఇష్టం. ఆమె ఇక్కడ ఒక మాట, బయట ఒక మాట, దేవుని ముందు ఒకలాగా, దేవుడు లేనప్పుడు ఒకలాగా. హల్లెలూయా. వాడిలోకి ఈ చీకటి ప్రవేశించి ఆమె చెప్పగలరా? దేవుని యొక్క ప్రణాళికను మరలా అగ్ని ప్రవక్త మీద ఎలా విచ్ఛిన్నం చేశాడో ఏదేనులో కూడా ఆదాము పలకకు ముందు మరొక రీతిగా దాన్ని వంకర చేశాడు. ఆమె చెప్పగలరా? అందుకే వంకరైన ప్రజల నుంచి వేరవమన్నాడు మనల్ని. చెప్పగలరా? అందుకే పెంతెకోస్తు దినాన దేవుడు మాట్లాడేది వంకరైన ఈ ప్రజల నుంచి వేరవను.
వేరవ్వనంత మటుకు లేదు. కల్దీయుల దేశం నుండి అబ్రహామును వేరు చేశాడు దేవుడు. ఆమె చెప్పగలరా? కాబట్టి ప్రతిసారి వేరు అవ్వాలి మనం దేవుని వాక్యానికి. కానీ ఏ వ్యక్తితోనైనా నువ్వు మ్యాచ్ అవ్వద్దు. హల్లెలూయా. నీ ఎంత ప్రాణ స్నేహితుడు అవ్వచ్చు, ఏదవని ఏదైనా కానీ దేవుని వాక్యములకు లోబడే వ్యక్తులు జీవించు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుని మాట అది, మన మాట కాదు. కాబట్టి అయినప్పటికీ అక్కడ దేవుడు సర్పమును శపించాడు కానీ లూసిఫర్ను శపించాడా? చీకటిని శపించాడా? అర్థమవుతుందా మీకు? ఆమె చెప్పగలరా? దేవుని యొక్క ప్రణాళికను విచ్ఛిన్నం చేస్తున్నా కానీ దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు లూసిఫర్నే. నీ ప్రేమ ఏ స్థాయిలో ఉంది? ఆమె విమర్శించుకుందాం ప్రియులారా. ఇది అసలు మొదటి ప్రేమ, మొదట్లో ఉన్న ప్రేమ ఇది. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసా? ఆయనే గొర్రె పిల్లను సృజించి వారికి చొక్కాయను తొడిగాడు కానీ లూసిఫర్ను చంపలా. ఆమె చెప్పగలరా? మరలా హేబేలును చంపిన కయ్యూల్లోకి చీకటి వచ్చింది. హల్లెలూయా. హేబేలు ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. కయ్యూను ఎలా వచ్చాడు? శారీరకంగా వచ్చాడు. శారీరకంగా వచ్చింది ఎవడు? సర్పమే, ఆ చీకటి. ఆమె చెప్పగలరా? ఆ లూసిఫర్. ఆ ఆత్మ అవ్వను ప్రేరేపించడం వలన కయ్యూను భూమి మీదకి వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ నింపండి వాడిని చంపేశాడు. అప్పుడు కూడా దేవుడు లూసిఫర్ని శిక్షించాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం పిల్లరా. అటువంటి ప్రేమ పూర్తి కలిగి ఉన్న మనం కొట్టుకు సస్తున్నాం ఇక్కడ ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ఏ పరిశుద్ధాత్మ జాగ్రత్త. దేవుడు వెక్కిరించబడు. మీరు దేవునికి టార్చర్ చేసి మీ జ్ఞానంతో మీ సొంత ఆలోచనలతో దేవుణ్ణి వెక్కిరింతలు చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమ ఎంత ప్రేమమయుడు, అంత రోషం కలిగిన దేవుడు కూడా. జాగ్రత్త. కాబట్టి ఇది మొదటి నుండి ఉన్న ప్రేమ. ఈ ప్రేమ ఆయన భార్యలో పెట్టాడు ఆయన. హల్లెలూయా. క్షమించరాని వారిని కూడా క్షమిస్తుంది. మన రీసెంట్గా మన మధ్యలో జరిగినాయి. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. కాబట్టి నీవు చేయగలుగుతున్నావు, ఆ ప్రేమను నువ్వు పంచగలుగుతున్నావు. మనకెదురుగా సంఘాలు పెట్టిన, మనలో నుంచి మన వారిని తీసుకెళ్ళిన వారు ఆపదలో ఉంటే మనం వెళ్ళి పలకరిస్తున్నాం. ఎవరు చేస్తున్నారు అది? నువ్వా? నీలో ఉన్న క్రీస్తు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ. ఆమె చెప్పగలరా? కాబట్టి నీవు ఎవరివి? దేవుని కుమార్తె, దేవుని భార్య, దేవుని మాటను తూచే తప్పకుండా పాటించే ఆ పరదేశు నుంచి పంపబడిన దేవుని ఆత్మ చేత నింపబడిన దేవుని కుమారుడు, కుమార్తె ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నావు. సంతోషించగలవా? ఆమె చెప్పగలవా? ఇటువంటి భాగ్యం ఇచ్చిన దేవుణ్ణి మనం ఆరాధించలేకపోతున్నాం ప్రియులారా. మన హృదయం అంతటితో మనం స్తుతించలేకపోతున్నాం. ఎప్పటికైనా జరిగింది. ఆమె చెప్పగలరా? మరలా దేవుడు తన ఆత్మ చేత అభిషేకము క్రింద కట్టుతున్నాడు. ఆమె చెప్పగలరా? దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కట్టుచున్నప్పుడే వాడు మరింత బలాన్ని పెంచుకుంటాడు. నెహెమ్యా గ్రంథంలో అదే జరిగింది. చాలా విషయాలు రాత్రి మాట్లాడుకున్నాం. మరలా ఇప్పుడు ఒకసారి నెహెమ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు దేవుని ప్రేమ ఏంటో? ఆమె చెప్పగలరా? ఆ ప్రేమను, ఆ మొదటి ఉన్న ప్రేమ మనకు అర్థమైతే ఈ దినాన మనము క్షమించగలము, ప్రేమించగలము. దేవుని స్తోత్రం కలుగునుగాక. నెహెమ్యా చూడండి ఒకసారి మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. నెహెమ్యా మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి. ఎట్లనగా ఆకాశముందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరచి
నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఈ ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును దేవుని సోదరులు చెప్పగలరు పిల్లారా? హల్లెలూయా. ప్రతి బుధవారం శనివారం ఈ ఖాళీలో నిలబడుతుంది ఈ శేషమే. ఆమె చెప్పగలరా? ఈ శేషం ఖాళీలో నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి వేడుకుంటున్నాం. రాలేని వారికి మరొక అవకాశాన్ని దయచేయి ప్రభువా. మా నుంచి ఎవరు వేరు చేయవద్దు ప్రభువా. ఈ ఆత్మను, ఈ పరిచర్యను పాడు చేసే గుంటనక్కల నుంచి మాకు విడుదలను దయచేయి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. ఆ నెహెమ్యాని ఖాళీలో దేవుడు ఎలా నిలబెట్టాడు, ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఈ ఖాళీలో నిలబడిన బాధ్యత గల దేవుని కుమార్తె. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వెవరో మీ నాన్నకు పుట్టిన కూతురువి, మీ తండ్రికి పుట్టిన కూతురు అనుకుంటున్నారా మీరు? కాదు. దావీదేమన్నాడండి? హల్లెలూయా. నేను పిండమునే రూపించబడక మునిపే. హల్లెలూయా. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడు ఆ కణాన్ని అలా వెన్నులో ఉంచాడు కాబట్టి మనం వచ్చాం. ఆమె చెప్పగలరా? నా తల్లి నన్ను పాపములోనే దేవుడు స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్న వారమందరము ఈ వాక్యము ద్వారా కన్నాం. ఆయన మనల్ని కన్నాడు. ఆమె చెప్పగలరా? ఆ కులం కాదు, ఈ కులం కాదు, ఇవి ఏ కులం కాదు, మనం పరిశుద్ధాత్మ కులం. ఆమె చెప్పగలరా? దేవుడు స్తోత్రం కలుగును గాక. వాక్యపు కులం. ఆమె కాబట్టి పిల్లారా చూడండి, ఇప్పుడు ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నెహెమ్యాకి మార్గాన్ని సిద్ధం చేశాడు. రాజు ముందుకు వెళ్ళాడు. ఏంటి రాజా, ఏంటి నెహెమ్యా ఎలా ఉన్నావు? నీకేంటి జబ్బు లేదు కదా? నీ ముఖం వికారంగా ఉందేంటి? ఎందుకు ఎలా ఉన్నాడు అంటే, పాడైపోయిన నా ఇశ్రాయేలీయులు, పాడైపోయిన నా తండ్రులు సమాధులు ఆ రీతిగా ఉండగా నేను ఎలా సంతోషంగా ఉండగలను రాజా? ఆమె చెప్పగలరా? ఎందుకు మీ గృహాలను మీరు విడవలేకపోతున్నారు? ఏది మీలో భారం? దేవుడు అంటే ఏంటో ఆశామేషి మన ఇష్టం వచ్చిన టైం. ఇవాళ 10 గంటలకు ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? ఏమైంది భారం? 2 వారాలకు అయిపోయిందా? 3 వారాలకు అయిపోయిందా? ఆమె చెప్పగలరా? మన ప్రార్థన సమయం ఎన్ని గంటలకి? చిన్న చిన్న విషయాల్లోనే మనం త్రాసులు లేనప్పుడు బలమైన ఆహారాన్ని ఎలా పెట్టగలం? ఆమె చెప్పగలరా? క్రమమే. కాబట్టి మనం ఎవరము? సింహాసనంలో కూర్చునే వాళ్ళమైనా? ఆమె చెప్పగలరా? మరి జయించువానికే కదా సింహాసనం. మరి జయించడం లేనప్పుడు, నువ్వు సమయాన్నే జయించలేకపోతున్నప్పుడు నువ్వేంటి ఇక్కడ? ఏంటి నీ పెత్తనం ఇక్కడ? హల్లెలూయా. ముందు నువ్వు వాక్యానికి లోబడు. ముందు నువ్వు సున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియుడా చూడండి, ఏమని అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడు? 2వ అధ్యాయం 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా? నీ ముఖం ఉచ్చారంగా ఉన్నదేంటి? నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినది నాతో అనక నేను మిగులు భయపడి రాజు చిరంజీవులు గాక. నా పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖం ఉండదా రాజా? ఈ మధ్యాహ్నం నీకుందా? నీ ప్రియుడు, నీ భర్త, నీ యజమాని నీ కోసం, ఏ పాపము లేనివాడు మన కోసం పాపి అయ్యి మన పాపములను ఆయన మీద కల్వరిలో మోసి నీ రోగం కోసం, మన జబ్బుల కోసం ఆయన తన రక్తాన్ని చిందించి ఆయన విలువ పెట్టి నిన్ను కొంటే ఎక్కడ మనం ఆ బాధ్యతతో జీవిస్తున్నాం? ఎక్కడుంది మనకు అది? దేవుడు ఆ భారాన్ని మధ్యాహ్నం మనలో పెట్టును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హృదయ భారాన్ని మనం లేకుండా ఉంటే ఈ భూమి మీద మనం నశించిపోవటం
చాలా సులువుగా జరుగుతుంది. మనకు తెలియదు. ఎందుకంటే సంసోనుని దేవుడు ఎడబార్చిన విషయం సంసోనికి తెలియలేదు. ఎవరో సంసోను పుట్టక ముందు నుంచి నాజూరు చేయబడినవాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్కు ద్వారా పుట్టిన సంసోను. నీవు నేను కూడా మొదటగా మనం ఎవరో తెలుసా? దేవుని చేత సృష్టించబడిన వాళ్ళని నమ్ముతున్నారా? మనం నిర్మించబడిన వారం కాదని ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు సృష్టించబడిన వారు నమ్ముతున్నారా? ఆదికాండం 1వ అధ్యాయం. ఎంతో విలువైన దానవమ్మా నువ్వు ఎంత విలువైన దానవో తెలుసా? మనుషులు నిన్న చాలా చులకనగా చూడవచ్చు, లోకం నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ దేవుని వాక్యం నిన్ను ఒక డైమండ్ వలె చూస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో చెక్కబడుతున్న వజ్రాన్ని నువ్వు. ఆమె చెప్పగలరా? చూడండి 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మనస్వరూపమందు, జాగ్రత్తగా వినండి. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదుము. వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు ఏలుదురుగా పలికెను. 27వ వచనం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మీరు నేను ఉన్నాం. ఆమేన్. దేవుడు తన స్వరూపమందు, జాగ్రత్త, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు సృజించెను వారిని. జాగ్రత్త, వారిని సృజించెను. ఎలా సృజించాడు? స్త్రీని స్త్రీనిగా, పురుషునిగాను వారిని సృజించాడు. దేవుడు చెప్పగలరా? స్త్రీని స్త్రీనిగా, పురుషుని పురుషునిగా సృష్టించాడండి ఏదేను మొదట్లో. ఈ వాక్య బయలుపాటు దేవుడు మనకి ఇచ్చిందిగా. ఆమె చెప్పగలరా? అందుకే నీ ఆత్మ సంచికలు నీకు, నా ఆత్మ సంచికలు నాకుంది. ఆమె చెప్పగలరా? అందుకే ఈ యొక్క దేవుని యొక్క దేవుని యొక్క ఎంతవాడుట వ్యక్తిగతం అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మొదటిగా సృష్టించాడు, నిన్ను పలికాడు ఆయన స్వరూపంలో, ఆయన మనసులో. ఆమేన్. తర్వాత ఎప్పుడైతే వీడు ఆ అగాధ జలాలపైకి చీకటగా వచ్చాడో ఆయనే మానవుని సృజించుకుని రావాల్సి వచ్చింది. అప్పుడు ఎముకలలో ఎముకను తీసి ఆయన స్త్రీని నిర్మించాడు. ఆమె చెప్పగలరా? మొదటగా ఆయన స్త్రీనిగా పురుషునిగా సృష్టించాడు, తర్వాత పురుషునిగానే నిర్మించాడు. ఇది మరొక సత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నెహెమ్యా ఎలా దేవుని యొక్క మందిరాన్ని కట్టాడో మనం చూసి కొంచెం ముందుకెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ సమయాల్లో జాగ్రత్త, మనమే కట్టబడుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ పట్టణమైన. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి రండి ఒకసారిగా. నెహెమ్యా 4వ అధ్యాయం. ఇప్పుడు యెరూషలేము కట్టడానికి ప్రారంభమైంది. ఆమె చెప్పగలరా? అందరూ ఒకసారి ఎక్కడున్నారు? దేవుని స్తుతి చెప్పండి. నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన వాక్యమా, వాక్యమా, వాక్యమా,
ప్రియులారా, పాడైపోయిన కాలిపోయిన పట్టణాన్ని దేవుడు నెహెమ్యాని ఎన్నుకొని ఆ పట్టణాన్ని కట్టడానికి దేవుడు అనుమతించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఎప్పుడైతే వీళ్ళు ఆ గోడ కట్టడాన్ని సమాచారం కొంతమందికి వినపడింది, సన్బల్లట్ అనేవాడు వచ్చేసాడు. ఆమె చెప్పారా, వీడు ఎవడంటే విమర్శకుడు. ఆమె సన్బల్లట్టుకు తెలియపరచబడింది. ఎప్పుడైతే నువ్వు దేవుని కార్యాన్ని చేయాలనుకుంటావో ఆ చీకటికి అర్థమైపోతుంది. ఆమె చెప్పారా, అందుకని నువ్వు ఏదైనా దేవుని పట్ల ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు దేవుని మందిరమును కూర్చి దాన్ని చెయ్యి. అప్పుడు సాతాను దాన్ని కనిపెట్టలేడు. ఆమె చెప్పారా, అందుకని నీ నోట్లో నుంచి బయటకు వచ్చే వరకు వాడికి తెలవదు. ఎప్పుడైతే నీ నోటి నుంచి దాన్ని పలుకుతావో వాడు పట్టుకుంటాడు దాన్ని. ఆమె చెప్పగలరా, అందుకు దేవుడు మనకు ఒక ప్రార్థనకు ఒక ఆలయాన్ని ఆయన ఇచ్చింది. ఆమె చెప్పగలరా, అక్కడ మనల్ని సంఘంగా కలుసుకుంటానన్నాడు ఆయన. ఆమె నీ వ్యక్తిగతంగా నువ్వు కలుసుకోవడం వేరు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు చూడండి, ఎప్పుడైతే ఆ గోడ కట్టుతున్న సమాచారము విని సన్బల్లట్టు మిగులు కోపగించి రౌద్రుడై, చూసారండి. ఆమె చెప్పగలరా, ఎప్పుడైతే ఇక్కడ పాడైపోయింది, ఇక్కడ అంతా అయిపోయింది, ఇక అక్కడికి మేము వెళ్ళకపోతే పరిచర్య లేదు అని వాడు అనుకున్నాడు, మరలా దేవుడు ఏం చేశాడు? సంఘాన్ని పాడు చేస్తారనుకున్నారా? సంఘం పాడైపోద్దని మీ మనసులో ఏమైనా అనుకుంటున్నారా? హల్లెలూయా. ఎట్టి పరిస్థితులు సంఘాన్ని పాడు చేయడు దేవుడు. సాక్షిదే, ఇప్పటికి 3 సార్లు పడేశారు దేవుని ఆలయాన్ని. అది శారీరకంగా, మనము ఆత్మీయంగా. అందుకని నీతిమంతులు 7 సార్లు పడినా ఆమె చెప్పగలరా? హల్లెలూయా. దిగులు పడొద్దు, భయపడొద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని స్తోత్రం కలుగును గాక. సోములను దండివారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఇట్లనెను. ఎవరంటే వాళ్ళు దేవుని ప్రజల్ని ఏమని పిలుస్తున్నారు? వాళ్ళు హల్లెలూయా. బయటికి వెళ్ళినోడు పిలుస్తుంది, ఏం పిలుస్తున్నారు? పొట్టు. పొట్టు అంటాం మనం. స్త్రీ మనల్ని పరిపాలిస్తుందంట. వీళ్ళ ప్రార్థనలు పాపమగును గాక. ఆమె చెప్పగలరా? కీర్తనకారుడు అంటాడు, మీ ప్రార్థనలు మీకు పాపమవును గాక. నా మాట కాదు ఇది. ఆమె చెప్పగలరా? ఇవన్నీ మీకు చూపించాను ముందే నేను. ఇవన్నీ ఎందుకంటే ప్రతిదీ కూడా వర్తమానం నుంచి వస్తాయి ఇవన్నీ. అందుకని ముందు మీకు నేను ఫౌండేషన్ తీసుకొచ్చింది, ముందు దేవుడే ఏమై ఉన్నాడు అనేది. ఆమె చెప్పగలరా? తర్వాత దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేది. ఈ ప్రయాణంలో వచ్చే ఇబ్బందుల్ని ప్రతి వాగ్దానం మన కోసమే. ఆమె హల్లెలూయా. దుర్బలులైన ఈ యూదులు ఏం చేస్తారు? వీళ్ళు తమంతట తామే ఈ పరిచర్య నడిపిస్తారా? హల్లెలూయా. yes, దేవుడు చెప్పాడు అలాగూ మీరే ఈ పరిచర్యను కట్టండి. ఆమె చెప్పగలరా? నెహెమ్యాని బలపరిచింది ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. బలులు అర్పించి బలపరుచుకుందురా. ఒక దినంలోనే దీన్ని కట్టేస్తారా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను దేవుని స్తోత్రం చెప్పగలరా? అలాగే మనం బలహీనపరచబడ్డామా? హల్లెలూయా. మరలా ఇది కట్టబడాలంటే ఇది వల్ల అవుద్దా? వీళ్ళు మళ్ళీ ప్రారంభించారు. జాగ్రత్త. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నమ్ముడు నీ వలనైతే. హల్లెలూయా. మళ్ళీ సన్బల్లట్టు జతకి ఇంకోడు వచ్చాడు, టోబియా. వీళ్ళిద్దరు ఉంటారు ఇప్పుడు. ఒకడెగడో ఇంకోటి తెచ్చుకుంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఈ పరిశుద్ధ పట్టణం మీద, ఇక్కడ పరిశుద్ధంగా కూడుతున్నటువంటి దేవుని ప్రజలనే హేళన చేయాలి. హల్లెలూయా. ఎవడో కాదు, ఏడు నుంచి వెళ్ళిపోయినోడే. దేవుని స్తోత్రం చెప్పలేరా? ఈ సల్బడ్డను ఈ టోబియా ఎవరు? అక్కడే ఉన్నాడు, యెరూషలేములోనే. జాగ్రత్త. ఇలా
ఇలాంటి ఆత్మలను పట్టుకొని ఇలాంటి గుంట నక్కలు వస్తే చూడండి. అతని యొద్దకు ఉండిన వారు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవున్నది. చూసారా ఎంత ఎగతాళి చేస్తున్నారు వీళ్ళు? అర్థమవుతుందిగా. రాత్రి వచ్చిన ఇంకా వివరంగా అర్థమవుతుంది, రాత్రి రాని వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అందుకే మీరు బుధవారం శనివారం రెండమ్మా అని మిమ్మల్ని బతికినాడు. నామేం చెప్పగలరా? దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, వారు కట్టిన దానిపైకి ఒకవేళ వీళ్ళు గోడ కట్టినా, ఒకవేళ వీళ్ళు సంఘం మళ్ళీ కట్టుకున్నా ఎట్లుంటుందో తెలుసా? ఒక నక్క ఎక్కి తొక్కితే గోడ బయట వేయడం ఉంటుందంట. చూసారా? బైబుల్ అండి. అందుకే నీ బైబుల్ తీసి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది ఇచ్చేయాలి. ఆమె ఇలాంటి ప్రజల మధ్య మనం జీవిస్తూ వీళ్ళే వంకరైన ప్రజలు. ఇలా ఆత్మను కనిపెట్టాలి. ఎవరు? నీదే బాధ్యత. మోసపరుచుకోకుండా మిమ్మల్ని చూసుకోమన్నాడు ఆయన. ఆమె చెప్పగలరా? మిమ్మల్ని మోసపరుచుకుండా మీరే చూసుకోండి. ఎందుకంటే అపాయకరమైన దినాలు, అంత్యకాలంలో మనం జీవిస్తున్నాం. ఆమె హల్లెలూయా. ఈ నక్కలెవరు? పరమగీతాలు 2వ అధ్యాయం. పరమగీతము 2వ అధ్యాయము 564 పేజీ. చూడండి, 2వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచ్చిన 11 నుంచి కొన్ని వచ్చిన చదవండి అమ్మా. మన కోసమే దేవుడు మాట్లాడుతాడు. నా ప్రియులారా, సుందరీవతి లెమ్ము. రమ్ము, చలికాలం గడిచిపోయేను, వర్షాకాలము తీరిపోయేను, వర్షం ఇక రాదు, దేశమంతటా పూలు పూసినవి, పిట్టలు కోలాహలము చేయి కాలం వచ్చెను, పావుల స్వరము మన దేశంలో వినపడుచున్నది, అంజూరపు కాయలు పక్వమవుచున్నవి, ద్రాక్ష చెట్లు కోతపట్టి సువాసన వేచుచున్నవి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. బండ సందులలో ఎదురు నా పావురమా, పేటు పేటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడలేము, నీ స్వరము నాకు వినబడలేము. జాగ్రత్తగా. ఇప్పుడు మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి. మనం ఆత్మను ఎదుగుతున్నామా? ఆమె చెప్పండి, ఎదుగుతున్నవారు. హల్లెలూయా. జాగ్రత్త. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి మనం. మన ద్రాక్ష తోటలను పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు పట్టుకుని ఏం చేయాలంట? ఆ నక్కలనే పట్టుకుంటున్నారా? మరి ఆమె చెప్పగలరా? పట్టుకుంటున్నారా? లేదా వీళ్ళు కూడా మన అరే ఇదిగో ఈయన కూడా 7 సంవత్సరాలని చెబుతున్నాడే, 7 ముద్రలే చెబుతున్నాడే, అరే ఎగిరిపోతూనే పాట కూడా మందేనే. కానీ అది నక్క. ఆ స్వరం కనిపెట్టారా? ఆమె చెప్పగలరా? కూటమి పెట్టగానే వెళ్ళిపోతాం. వెళ్ళొద్దని దేవుడు చెబుతాడు, నేను చెప్పట్లా. నా మాట వినప్పుడు దేవుని మాట ఇంటే బతుకుతారు మీరు. ఆమె చెప్పగలరా? ఈ నక్కలను ఎవరు పట్టుకోవాలి? మనమే పట్టుకోవాలి. అందుకని సంసోను ఆ నక్కల తోకలకు 3 వేసి మంట పెట్టి వదిలేసాడు. హల్లెలూయా. నువ్వు కూడా ఆ పని చేయగలిగి ఉండాలి. పట్టుకొని ఆ తోకలకి ముడి. ఎట్లా? వాక్యం ఇలాగు సెలవించుచున్నది. ఆమె ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొని సహాయము చేసి గుంట నక్కలను పట్టుకోండి. హల్లెలూయా. ఈ నక్కలను పట్టుకోవడానికే మనం ఇక్కడ కూడుకునేది. ఆమె చెప్పగలరా? ఈ ఆత్మలను మనం వివేచించడం కోసం, పరిశుద్ధాత్మ కోసం దేవుని ఆలయంలో బుధవారం శనివారం మనం కూడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆమె చెప్పగలరా? మరి ఈ పని వదిలేసి, ఈ సహాయాన్ని వదిలేసి మనం ఏ సహాయాన్ని కోసం ఎదురు చూస్తున్నాం? ఆమె కాబట్టి పిల్లారా, దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని కట్టేది నువ్వేనమ్మా. ఆమె అసలు నువ్వే ఆయన ఆలయమై ఉన్నావు. హల్లెలూయా. ఎలా కట్టబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, మళ్ళీ నెహెమ్యా అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం. అమ్మోనీయుడైన టోబియా అతని వద్ద ఉండి, వారు కట్టిన దాని పైగా ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవునండి. ఓ దేవా. ఇప్పుడు నెహెమ్యా ఏం ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూడండి. నెహెమ్యా ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు పరిచర్యను పాడు చేసేవాడిని ఎలాంటి ప్రార్థన? ప్రభువా క్షమించు,
క్షేమం లేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తే ఏం లేదన్నాడు ఆయన. క్షమాపణ ఉందని చెప్పాడా? ఆమెనేనా? ఒకసారి ఆ లేఖను చదవండి అమ్మా. మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఉంటుంది. మనుష్య కుమారుణ్ణి మీరు తిట్టండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30 నుంచి చదువమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30 నుంచి చదవండి. నా పక్షం, జాగ్రత్తగా రండి ప్రియులారా, దేవుని పరిచర్య నిమిత్తం కానీ దేవుని వాక్యము నిమిత్తం కానీ నీవు గినక నీ మనసులో తప్పుగా ఊహించినా తలంచినా లేదా ఏదైనా హాని చేయాలని చూసినా ఏమి లేదన్నాడు. ఏనండు? నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఏంటంట? అర్థమవుతుందండి మీకు? ఆమె చెప్పగలరా? వాక్యం అర్థమవుతుందా? ఒకసారి మీరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపములు దోషణయు వారు క్షమించబడను గాని. జాగ్రత్త. మనుషులు చేయు ప్రతి పాపము, ఆమె దోషణయు, నువ్వు దూషించు నన్ను, పాపము చేయి, హల్లెలూయా, వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడే వారికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. విన్నారమ్మా? ఎన్నో దేవుని స్తుతిని చెప్పగలరా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏంటి? వాక్యమునకు నువ్వు ఏం చేయాలి? లోపడాలి. అంతేనా? దానికి విరోధంగా మాట్లాడితే, దానికి వ్యతిరేకంగా ఆడుతున్నా జయరాజు గాడేలే అనుకుంటే నో ప్రాబ్లం. ఆమె ఎక్కడి నుండి వస్తున్న వాక్యానికి ఆమె హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడా లేదు క్షమాపణ. హల్లెలూయా. ఇక్కడ దేవుడు లేడని వాడు తీసుకుపోయింది కొంతమందిని. అది వ్యతిరేకం కాదా దేవునికి? దానికి క్షమాపణ ఉందా? లేదని దేవుడు చెబుతాను. ఉందని చెప్పడానికి నువ్వెవరు నేనెవరినే? హల్లెలూయా. పొరపాటు చేయొచ్చు. దేవుని ఆలయం మానుకొని నీకేదో వ్యాధి వచ్చింది, మనసు బాధ కలిగింది, అది వేరు. ఆమె దేవుడు చేయాలనుకున్నట్టుగా నువ్వు చేసావు. అదే లూసిఫర్ చేసింది. మన కన్ను తెరువులుగా. ఆమె చెప్పగలరా? జాగ్రత్త. దేవుడి వాక్య విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు. ఆమె చెప్పగలరా? ఎందుకంటే మనం నశించుకోవడం దేవుడి చిత్తం కాదండి. ఆమె చెప్పగలరా? ఒకసారి ఎహెజ్కేలు గ్రంథానికి రండి. ఎహెజ్కేలు 18వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నామా? జాగ్రత్త అమ్మ. అందరు తీశారా? అందరు తీశారు? తీసిన దేవుడు చెప్పండి అందరూ. హల్లెలూయా. 700వ పేజీ 18వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మ. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. జాగ్రత్త. మనం ఎవరి వశంలో ఉన్నాం అనుకుంటున్నారు? చెప్పాలి. వాక్యం ఇప్పుడు చదివారు కదా. ఆమె చెప్పగలరా? మనం ఎవరి వశంలో ఉన్నాం? జాగ్రత్త. మరి దేవుని వశంలో ఉన్నాడు. మన కదలికలు దేవునికి తెలియదా? మన తలంపులు దేవునికి తెలియవా? ప్రార్థన ఎందుకు ఎక్కొట్టామో దేవునికి తెలియదా? అదే జాగ్రత్త. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలోనే ఉన్నారా?
పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. తండ్రులు మరి తండ్రులు పాపాలు పిల్లలు కొలిసిపోస్తాను అడగండి. హల్లెలూయా. దేవుడు అలా అనలా. ఆమె చెప్పగలరా? దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఒకడు నీతిపరుడై, జాగ్రత్త, నీతి న్యాయములను అనుసరించి వాడయుండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములు తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్ఠైన దానిని కూడకయు ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఆకలి కలిగిన వారికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల ఆమె చెప్పగలరా? హల్లెలూయా. కాబట్టి నిజముగా వాడి బ్రతుకులో 18వ వచనం చదవండి అమ్మా. అతని తండ్రి క్రూరుడై బలత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి, అతని తండ్రి అంటే తండ్రులు పాపం చేసి పిల్లల మీద కొత్తన్నారు కదా, ఆ లేఖనాన్ని క్లియర్ చేయడం చెబుతున్నా. ఆమె చెప్పగలరా? 18 సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసెను. అతడే తన దోషమును బట్టి మరణము నొందును. ఏంటంట? తండ్రి ఒకవేళ వాడు ఏదైనా చేస్తే తన దోషాన్ని బట్టే మరణం అవుతాడు, కొడుకు చావడం. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయలేదని చెప్పుకొనుచున్నారు అనుకున్నాం కదా ఇప్పుడు. హల్లెలూయా. ఆ సందేహాన్ని కూడా దేవుడు తెలుస్తున్నాడు. ఆమె చెప్పగలరా? కుమారుడు ఒకవేళ తండ్రి పాపం చేశాడు, మరణం పొందితే అది ఆడితో పోతుంది. అయితే కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక ఆమె చెప్పగలరా? తండ్రి పాపం చేస్తే వాడే చేస్తాడు. కుమారుడు తండ్రి చేసినట్టు చేయకుండా దేవుడిచ్చిన నీతి న్యాయములు జరిగిస్తే వాడు బతుకుతాడు. ఆమె చెప్పగలరా? అయితే తల్లిదండ్రుల యొక్క జీవితం యొక్క ప్రభావము పిల్లల మీద పడుతుంది. ఆమె చెప్పగలరా? అందుకే ప్రవక్త ఈ రీతిగా చెప్పాడు. మన ఆత్మీయ తండ్రి కూడా చెప్పారు. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. మరి ఆ ఫంక్షన్కి వెళ్ళి వారిద్దరు ఇంటికి వచ్చారు. వెళ్ళేటప్పుడు బాగా నడుచుకుంటూ వెళ్ళాడు ఆ నాన్న. వచ్చేటప్పుడు నడక మారింది. ఆమె అడుగులు మారినాయి. పిల్లోడు కూడా వెనక్కి తిరిగి చూశారు. పిల్లోడు కూడా వాళ్ళ నాన్న ఎలా నడిచాడో అలాగే నడుస్తున్నాడు. ఆమె చెప్పగలరా? ఆ ప్రభావం మనం జీవించే మన జీవితం యొక్క ప్రభావం మన పిల్లల మీద పడుతుంది. కానీ మరణము రాదు. జాగ్రత్త. అందుకే దేవుని మాటను కరెక్ట్గా యాక్యురేట్గా, అందుకే మనం ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం బయలుపరచడం మన సొంత ఆలోచనలో ఎప్పుడైతే ఒక క్షణం అలా వెళ్తామో ఈ వాక్యం పక్కెళ్ళిపోతుంది. ఆమె చెప్పగలరా? నిజం. అది తప్పుగా కూడా అర్థం అవుతుంది. నన్నే తిడుతున్నాడు ఇక్కడ కూర్చొని. హల్లెలూయా. కానీ నువ్వు వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, లేఖనం వెంబడి లేఖనం చూస్తున్నప్పుడు, ఓ ఇది నా హృదయానికి సరైన వాక్యం అని నువ్వు గ్రహించగలుగుతావు. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. ఆ రీతిగా మనం వెళ్ళాలి. అప్పుడు మన తండ్రి అడుగు జాడలను మనము వెంబడించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే చూడండి మరి ఇంకేమంటున్నాడంటే, జాగ్రత్త. పాపం ఎవడు చేస్తే వాడికే మరణం. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను అర్థమైపోయింది మీకు? ఆమె చెప్పగలరా? హల్లెలూయా. నీతిపరుని
నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. ఆమేన్. దుష్టుని దుష్టత్వము దుష్టుని దుష్టము ఆ దుష్టునికే చెందును. అందుకని చివరి దినాల్లో ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నీతిపరు నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో. హల్లెలూయా. ఎవరి క్రియలు చొప్పున వానికి నేను జీతం తీసుకొని రెడీగా ఉన్నా. ఆమె చెప్పగలరా? కాబట్టి నీ నీతి నాకవదు, నా పాపం నీదవదు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనందరి కొరకు ఒక నీతిమంతుడు మన కొరకు రక్తం చెందించాడు. హల్లెలూయా. ప్రతి దోష శిక్షను, ప్రతి అసత్యాన్ని, ప్రతి నిందను, అవమానాన్ని ఆయన భరించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఆయన వాక్యానికి లోబడదామా? ఆయన ఆజ్ఞలను గైకొందామా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఒకసారి 23వ వచనం చదవండి అమ్మా. చూడండి, దుష్టుల మరణము నందుడు చేత నాకేమాత్రమైన సంతోషం కలిగిన. హల్లెలూయా. దుష్టుడు చనిపోవడం కూడా దేవునికి ఇష్టం లేదండి. ఆమె వారు తమ ప్రవర్తన దిద్దుకొని ఆమేన్. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి ఇక్కడ 24. జాగ్రత్తగా అయితే నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటినీ ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రం జ్ఞాపకంలోకి రావు. ఆమె చెప్పగలరా? అర్థమైందమ్మా మీకు? ఆమె ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, ఆమె యథార్థంగా దేవుని ఆలయానికి వచ్చావు, యథార్థంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసావు, ఈ పరిచర్యకు కుడిభుజంగా ఉన్నావు, ఆమె చెప్పగలరా? ఇప్పుడు నువ్వు ఈ నీతి కార్యాన్ని వదిలేసావు. జాగ్రత్త. ఎప్పుడో నేను నీతి చేశానుగా అని బ్రతికిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు. ఆమె చెప్పగలరా? నువ్వు ఎల్లప్పుడూ నీతి కార్యాన్ని జరిగించేవాడిగానే ఉండాలి. ఈ యొక్క స్థలములో, ఈ సన్నిధిలో ఈ దేవుడు నీకు ఏ స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానం ఉండాలి. ముందుకెళ్ళొద్దు, వెనక్కి రావద్దు. ఆమె చెప్పగలరా? అప్పుడు దేవుడు నిన్ను శిక్షించడు, నీకు మరణం లేదు, మరణం నుండి జీవాన్ని దాటే వాక్యం చెబుతుందండి. ఆమె చెప్పగలరా? ఇప్పుడు చూడండి, అతడు చేసిన నీతి కార్యములు జ్ఞాపకం కూడా లేవు. నువ్వు చేసిన ప్రార్థన కూడా దేవుడు అంటే అలా గుర్తు కూడా చేసుకున్నాడు. ఆమె చెప్పగలరా? పోయిన వారం నేను ముందు వచ్చానుగా, పోయిన వారం వానలో వచ్చాగా, ఈ వారం వెళ్ళబోతే ఏమైంది లేదు, పోయింది నీ భక్తి. హల్లెలూయా. సాధారణ విషయాలు మాట్లాడుతున్నాను. ఇంకా మీకు జరిగే విషయాలు మీరు ఆలోచన చేసుకొని దేవుని కోసం మొరపెట్టిన. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అంటే విశ్వాసం పోయింది కాబట్టి విశ్వాసఘాతకుడు అయ్యావు. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది? మరణమైందా? నెక్స్ట్ అయితే యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు. నా మాట ఆలకించు. నా మార్గము న్యాయమే, నీ మార్గమే కదా అన్యాయమైన. దేవుని స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అంటే ఒకసారి ఏమో న్యాయం, అబ్బో దేవుడు బాగా మాట్లాడాడు రియాల, అబ్బా దేవుడు మాట్లాడండి ఇది అనుకుంటాం. ఒక్కోసారి అనే కాదు. దేవుని స్తోత్రం చెప్పగలరా? దేవుని వాక్యం రెండంచులు కలిగినటువంటి కట్టు. ఆయన అటు ఇటు పొదులు కలిగి ఉన్నవాడు. ఆమె చెప్పగలరా? కాబట్టి ఆయన మార్గాలే ఎప్పుడు నీతి అని మనం మన హృదయంలో లంగర వేసుకొని ఉండాలి. మన బలహీనతలను బట్టి, మనకు కలిగే ఇబ్బందులను బట్టి దేవుణ్ణి ఈరోజు పర్వాలేదని నువ్వు అనుకో, దేవుని పట్ల అనుకో. ఆమె చెప్పగలరా? నీతిపరుడు నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం నొందును. తాను పాపము చేయటం బట్టియే కదా అతడు మరణం నొందును. ఆమేన్. మరి దుష్టుడు తాను చేయించి వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణం రక్షించుకోదు. దేవుని స్తోత్రం చెప్పగలరా? అందుకని మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. ఆమేన్ చెప్పగలరా? ఎలాంటి పరిస్థితి అయినా అది నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ నవ్వును చేర్చుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ ఆయన రెండు హస్తాలను సాచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె చెప్పగలరా? ఎలాంటి పరిస్థితి అయినా ఇక నుంచి మనం ఆ రీతికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని
అలాగే మనము మొదటి యోహాను చివరిగా నేను ముగింపులోకి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్పగలరు? ప్రభువు నామము స్తుతించబడును గాక. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి మొదటి యోహాను 2వ అధ్యాయం 18వ వచనం, 222 పేజీ, క్రొత్త నిబంధన. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడు జాగ్రత్త. క్రీస్తు విరోధి అంటే ఎప్పుడు పోపులేంటే వచ్చేది, ఇప్పుడు కాదులే అనుకుంటున్నారా? ఇప్పటికీ వాడు ఇక్కడే ఉన్నాడు. ఆమె చెప్పగలరా? క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరున్నారు. ఓ దేవా, క్రీస్తు విరోధి అంటే ఏంటంటే వాక్యములు కాని దానిని చేయువాడు. ఆమె చెప్పగలరా? ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఈ దినాలు ఎలాంటివి మనం తెలుసుకోవాలి. వారు మనలో నుండి బయలువెళ్ళిరి. జాగ్రత్త జాగ్రత్త. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ మన సంబంధులు. అక్కడికి వెళ్ళి కూర్చోవటం, అక్కడ మీటింగులు పెట్టడం దెయ్యం. ఇది ఎవరిది? జాగ్రత్త, గమనించండి. చదవండి అమ్మా. వారు మన సంబంధులు అయితే మనతో ఉంటారు. అయితే వారందరూ మన సంబంధులు కారని, వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపడినట్లు వారు బయలు వెళ్ళారు. ఆమె చెప్పగలరా? మనతో లేని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదండి. మీ బైబిల్లో రాయబడింది అట్లాగే. హల్లెలూయా. మీ బైబిల్లో అట్లా రాయబడి ఉంటే మరి మీరు దాన్ని నమ్మాల్సిందే. దానికి కొంచెం కలుపుకోవటం, మనకు అనుగుణంగా మనసులో అనుకోవడం కూడా చేయొద్దు. అది పాపం, క్షమించరాని పాపం అది. ఆమె చెప్పగలరా? మన వారు కాదు కాబట్టి మనం తెలిపారు. వాళ్ళ దగ్గరికి మీరు మీటింగ్లు పెట్టొద్దు. హల్లెలూయా. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందినవారు కనుక. ఇప్పుడు జాగ్రత్త, అభిషేకం గురించి వస్తుందా? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. ఆమె చెప్పగలరా? ఇప్పుడు మనందరం ఎవరమే? అభిషేకం పొందిన ప్రజలమేనా? మళ్ళీ ప్రత్యేకంగా అభిషేకం పొందకుండా వాక్యం చెబుతున్నాడు. ఈ నసుగుళ్ళు, ఈ సనుగుళ్ళు ఎందుకు? అభిషేకము నొందిన ప్రజ. ఎప్పుడు అభిషేకం? జగత్తి పునాదికి ముందే దేవుడు మనం నిర్ణయించుకున్నాడండి. దేవుని స్తోత్రం చెప్పగలరా? అభిషేకము పొందిన వారు కనుక ఆమేన్. మీరు సత్యం ఎరిగిన వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను. ఆమేన్. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 25 కూడా చదవండి అమ్మా. నిత్య జీవం అనుగ్రహించు నన్నునదియే ఆయన తానే మనకు చెప్పిన వాగ్దానం. ఇది మన వాగ్దానం. ఆమె చెప్పగలరా? మన వాగ్దానము నిత్య జీవం ఇస్తా అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నిత్య జీవం అంటే ఏంటి? నీ కోసం జీవించడం కాదు, నీకు ఇష్టమైనప్పుడు ప్రార్థనకు రావడం కాదు, నీ మనసుకు నచ్చుడు జీవించడం కాదు. హల్లెలూయా. నిత్య జీవం అంటే ఇతరుల కొరకు జీవించడం, నీకున్న దానిని ఇచ్చివేయడం. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వాగ్దానం మనకి. చదవండి అమ్మా. 26. మిమ్మల్ని మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అది ఎందుకు రాశాడు? మనల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. హల్లెలూయా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఆమేన్. కనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవుని చెప్పగలరా? ఆమె చెప్పగలరా? కాబట్టి అభిషేకము రావాలన్నా, వాక్యము మనకు అర్థం అవ్వాలన్నా, వాక్యం మనం చెప్పాలన్నా ఏం అవసరమైంది? మొదటగా అభిషేకం. ఆమె చెప్పగలరా? ఈ అభిషేకము నీ మీద లేకపోతే నీకు వాక్యం అర్థం కాదు. ఆమె. కాబట్టి అభిషేకం పొందుకున్నాం అన్న గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకున్నమే. దేవుని చెప్పగలరా? కాబట్టి అభిషేకం అంటే ఎవరో ఇచ్చేది, ఎక్కడి నుంచో వచ్చేది అనుకుంటున్నాం ఇంతకాలం. మనం వాక్యం చదివితే అర్థం అవుతుంది, అప్పుడు మాట్లాడదు అభిషేకం గురించి. కానీ తెలిస్తే
దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రవక్త 7 ముద్రల్లో దానియేలు యొక్క ప్రతిమ నెబుకద్నెజరు చేసేది ఏంటి? ఆమె చెప్పగలరా? నెబుకద్నెజరు ఏం ప్రతిమ చేశాడు? ఎవరి ప్రతిమ చేశాడు తెలుసా మీకు? హల్లెలూయా. దానియేలు ఎందుకు చేశాడు? దానికి రుజువు ఏంటి? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చివరిగా ముగించేసి ఎంతమంది దేవుడు చెప్పగలరు? అమ్మ సంతోషంగా ఉన్నారా? ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను. హల్లెలూయా. క్షమించండి, నన్ను ఈ యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నానేమో, కానీ ఈ ఒక్క విషయం చూసి మనం ముగించేద్దాం. దానియేలు, అసలు దానియేలుకు మరొక పేరు ఉంది తెలుసా? ఎంతమంది తెలుసు మీకు? హల్లెలూయా. ఏంటి దానియేలుకు మరొక పేరు? బెల్షాజర్. అవునా? ఎస్. ఈ దానియేలు 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. తీశారమ్మా? దానియేలు గ్రంథంలో తీశారా? 731వ పేజీ, పాత నిబంధన. యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, వీళ్ళు ముగ్గురు ఎవరు అనుకుంటున్నారు? షడ్రక్, మిషక్, అబేద్నెగో. వాళ్ళ పేర్లు ఉండిరి. నపుంసకుల అధిపతి జాగ్రత్త. ఏంటి దానియేలుకి ఏమో పేరు పెట్టాడు? బెల్తషాజర్ అని. హనన్యకు షడ్రక్ అనియు, మిషాయేలుకు మేషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అని. ఆమె చెప్పగలరా? అర్థమైందా ఇప్పుడు? దానియేలు అసలు దానియేలుకు మరొక పేరు ఏంటో తెలుసా? ఆ విగ్రహం ఉంది బెల్తషాజర్దేగా. మరి బెల్తషాజర్ అంటే ఎవరు? దానియేలేగా. ఆమె చెప్పగలరా? అందుకే ప్రవక్త ఈ మాట మాట్లాడుతూ ఈ తరంలో ఇలాంటి వంకరైన ప్రజలు ఉంటారని ఎరిగే ఆయన చూడండి, ముద్రలు 7 ముద్రల్లో ముద్ర మీద ప్రశ్నలు, వాటికి జవాబులు దాంట్లో 346వ పేర చూడండి. బబులోను మరియు నెబుకద్నెజరు కాలంలో అన్ని జనులు రాజ్యం ప్రారంభించినప్పుడు ఒకని మానవుని స్వరూపములో ఉన్న విగ్రహమును ఆరాధించుట అలవాటైంది. ఆమె చెప్పగలరా? ఎప్పుడు ప్రారంభమైంది విగ్రహాలని ఆరాధించడం? నెబుకద్నెజరు కాలంలో, కల్దీయుల కాలంలో. ఆమె చెప్పగలరా? అప్పటి నుంచి ఒక మంచి వ్యక్తిని, అంటే ఇతనైతే ఈ విగ్రహం పెడితే ప్రజలు ఏమైనా మొక్కుతారు, అలాంటి ఆచారాలు, అలాంటి సంస్కరణలు అప్పటి నుంచి ప్రారంభమైనవి. అయితే నెబుకద్నెజరు ఒక మానవ విగ్రహమును తయారు చేశాడు. మరియు మీకు కనుక ఆత్మీయ జ్ఞానము ఉన్న ఎడల, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆమె చెప్పగలరా? మన జ్ఞానం ఏ జ్ఞానం అయి ఉండాలి? లోక జ్ఞానం కాదు, మనుషిక జ్ఞానం కాదు, చదువు విద్య వల్ల వచ్చిన జ్ఞానం కాదు. ప్రైజ్లో నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నావో ఆ రోజు ఆ జ్ఞానం నీకు ఇవ్వడింది. ఆమె చెప్పగలరా? ఆత్మీయ జ్ఞానం ఉన్న ఎడల ఇప్పుడు ఈ ప్రత్యక్షతను వినండి. ఆ ఆత్మ మరియు అతని యొక్క ప్రత్యక్షత వలన అతను దానియేలుని స్వరూపమును తయారు చేసాను. ప్రవక్త క్లియర్గా చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు 2వ అధ్యాయానికి రండి, ముగించేస్తాను, అయిపోయింది. ఎందుకు దానియేలు విగ్రహాన్ని చేయాలనుకున్నాడు? 2వ అధ్యాయము 44 చదవండి అమ్మా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తాము చూచితిరే. హల్లెలూయా. ఇప్పుడు రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ భావం మర్చిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ కళభావమును దానియేలు రాజుకు వివరించిన చివరి వచ్చినాని. ఆమె చెప్పగలరా? ఇంకా పైకి వెళ్తే పైనుంచి అదే ఆ కళభావం గురించి మాట్లాడతాడు కాబట్టి
చివరి వచనాలు మీకు చదివించాను. ఇప్పుడు ఈ కళను చెప్పిన తర్వాత రాజుకి దానియేలు పట్ల అతనికి ఒక వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆమె చెప్పగలరా? కాబట్టి అభిప్రాయం మన మానవ రీతిగా కలిగింది. ఆయనకు కూడా ఇతను వాక్యం బాగా చెబుతున్నాడు, ఇతని ప్రవర్తన బాగుంది, ఇతను మంచివాడు లాగా ఉన్నాడు అని మనం తలస్తున్నామో అదే రీతిగా దానియేలు కూడా కళ భావం చెబుతున్నాడు. కాబట్టి ఇతను నా రాజ్యంలో పనిచేయడానికి ఇతను నేను ఒక స్థానాన్ని ఇవ్వాలి. ఆమె చెప్పగలరా? ఇప్పుడు చూడండి 46 చదవండి. 45లోనే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయమును దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాడు. అప్పుడు ఇంకా రాజుకు నెబుకద్నెజరు జాగ్రత్త. ఇప్పుడు ఏం చేశాడంటే రాజు దానియేలుకి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అంటే బోర్లా పుడుతుంది. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. రాజు ఒక కళ భావమును చెప్పగానే దానియేలుకి నమస్కారం చేశాడు సాష్టాంగపడి. జాగ్రత్త. చేసి ఏం చేశాడు? ఆయన్ను పూజించాడు, దేవుణ్ణి పూజించినట్టుగా. జాగ్రత్త. హల్లెలూయా. నైవేద్య ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించాడు. ఒక దేవుణ్ణి ఆరాధించినట్టుగా దానియేలుకి నమస్కారం చేసి దానియేలును పూజించి దానియేలుకి నైవేద్యాలన్నీ అర్పించాడు. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచు వాడునై ఉన్నాడని. దేవుడు స్తోత్రం చెప్పగలరా ప్రియులారా? హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? చదవనమ్మా. నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభువు మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం గుర్తించగలిగామా? కానీ నెబుకద్నెజరు గుర్తించాడు. నెబుకద్నెజరు ఎవరో తెలుసా? కల్దీయుడు అంటే విగ్రహాలను ఆరాధించేవాడు. అతను బొమ్మను పెట్టుకునే అతన్నే ఆరాధించగలిగే మనసున్నవాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం ముందుకు వచ్చాడో నేను ఆరాధించబడకూడదు, ఇలాంటి వ్యక్తిలో ఉన్న దేవుడు ఆ స్థితిలో నేను ఉండాలి. మధ్యాహ్నం ఆమె చెప్పారా? నిన్ను చూస్తే ఈమె దేవుని కుమార్తె, ఇతను దేవుని కుమార్తె. హల్లెలూయా. ఆ స్థితికి మనం ఎదగాలి, ఆ స్థితికి మనం రావాలి. ఆమె చెప్పగలరా? అప్పుడు దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అధిపతిగా బబులోని జ్ఞానులందరిలో దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ కారణాన్ని బట్టి ఇక దానియేలు విగ్రహాన్ని తయారు చేసి ఆ ఊరిలో ఉన్న ఆ దేశంలో ఉన్న ప్రజలందరిని పిలిచి, జాగ్రత్తగా గమనించండి, ప్రజలందరిని పిలిచి మీరు కేవలము దానియేలు ఈ విగ్రహానికి మొక్కండి, ఇక ఏ దేవుడు లేడని చెప్పడం ప్రారంభించాడు దేశం. ఆమె చెప్పారా? ఈ సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు దానియేలుతో ఉన్న ముగ్గురు అక్కడ ఉన్నారు. ఆమె చెప్పారా? ఇప్పుడు దేవునితో ఉన్న నీవున్నావు. హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఆమె చెప్పగలరా? ఆ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వాక్యములు తప్ప నేను దేనికి తలవచ్చనంటుంది. అది నీ పాస్టర్ కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డ కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నువ్వు ఏదైనా ఉద్యోగం దేన్ని ప్రేమించేదైనా నీవు నమస్కారము చేయవద్దు. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఆమె చెప్పగలరా? ఆ బబులోని దేశమంతటిలో షడ్రక్, మేషక్, అబేద్నెగో దానియేలు స్నేహితులు. కానీ దానియేలు విగ్రహం చేసినా కూడా వాళ్ళు వారి విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి. ఏమన్నారో తెలుసా? చదవండమ్మా. హల్లెలూయా. చూడండి 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. ఇట్లా నేను షడ్రక్, మేషక్, అబేద్నెగో నా దేవతను ఎవరంట? ఇప్పుడు దానియేలు విగ్రహం ఎవరయ్యారు? ఆయన దేవత అయిపోయాడు.
ఓ హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు వాక్యం ఏమై ఉన్నదో, వాక్య సత్యం ఏమిటో గ్రహించని నీవు ఎక్కడ పడితే ఆడ దగ్గరికి పో. ఎక్కడ తిండికి, అక్కడ పోవటానికి ఎలా ఆమె చెప్పగలవా? హల్లెలూయా. ఆ విశ్వాసం ఆ దేశం అంతా బొక్కిన గానాడు ముగ్గురు ఒకలా. నేను నిలబెట్టించిన బంగారు ప్రతిభకు నమస్కరించడం లేదని నాకు వినబడింది, అది నిజమా? ఓ దేవా, హల్లెలూయా. చూడండి 17వ వచనం రండమ్మా. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును. ఓ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లాగు గురించి చెప్పగలిగిన ధైర్యం ఉందా? పరిచర్య గురించి చెడ్డగా మాట్లాడుతున్న వ్యక్తిని వాక్యం ద్వారా నువ్వు ఖండించగలుగుతున్నావా? వాడితో రాజీ పడి మాట్లాడుతున్నావా? ఆమె చిన్న విషయాలు, కానీ దేవుని విషయంలో చాలా గొప్ప విషయాలు. రోషం కలిగి జీవించుతాం. ఆమె చెప్పగలరా? 7వ ముద్ర ఏమో కాదు, 7వ ముద్ర ప్రేమ ఉంది. ఆమె చెప్పగలరా? 7వ ముద్రలో ప్రభువు చివరిగా మాట్లాడుతున్నాడు. ఆ చివరి వాక్యం చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏడు ముద్రల యొక్క ప్రత్యక్షత 866వ పేర, 357వ పేర, 866వ పేరు. మానవులందరూ ఒక్కటే, క్రైస్తవులందరూ ఒక్కటే, మనలో గొప్పవారు ఎవ్వరూ లేరు. ఆమె చెప్పగలరా? హల్లెలూయా. మనలో గొప్పవారు ఎవ్వరూ లేరు. మనము గొప్ప పురుషులము కాము, గొప్ప స్త్రీలము కాము. మనమందరమును సహోదరులు సహోదరీలము. చెప్పగలరా? ఇది 7వ ముద్ర. ఆమె చూడండి, అందరూ ఒక్కటే, అందరము అదే గీతలో ఉన్నాం. కాబట్టి గొప్ప కాదు, ఒకరికంటే ఒకరు గొప్పవారని జాగ్రత్తగా, వాక్యానికి వ్యతిరేకంగా మీరేం చేయవద్దు. హల్లెలూయా. ఒకరు కంటే ఒకరు గొప్పవారని ఎంచరాదు. అటువంటి కార్యము లేనే లేదండి. అయితే మనందరము మానవ మాతృలమై ఉన్నాము. ఆమె చెప్పగలరా? ఈ హృదయంలో ఎవరి పట్ల, ఒకరి పట్ల హెచ్చుగా, ఒకరి పట్ల తక్కువగా భేదాన్ని చూపించేది అపవాది. వాడే విభేదాలు పెట్టేది, వాడే కొండాలు చెప్పేది. ఆమె చెప్పగలరా? కానీ దేవుని ఆత్మ ఏం చెబుతుందంటే మనందరం సమానం, మనందరము సహోదరులు, మనందరము ఒకరికంటే ఒకరము యోగ్యులము. ఆమె చెప్పగలరా? దేవుడి మాటలు దీవించరు కాక. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడితే చిన్న